Hi, today I will explain the trigonometrical chapter, exercise 11.3, second bit. Show that first question. Tan 48 degrees, tan 16 degrees, tan 42 degrees, tan 74 degrees is equal to 1 అని మనం ప్రూవ్ చేయమన్నాడు. అంటే LHS is equal to RHS. LHS తీసుకొని RHS ను ప్రూవ్ చేయాలి. ఇక్కడ దీనికోసం మనం ఖచ్చితంగా తెలవాల్సినటువంటి వాల్యూస్ ఏంటి అంటే ట్రిగనోమెట్రికల్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ గురించి మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అదేంటి sin of 90 minus theta is equal to cos theta, cos of 90 minus theta is equal to sin theta, tan of 90 minus theta is equal to cot theta, cot of 90 minus theta is equal to tan theta, secant 90 minus theta is equal to cosecant theta, cosecant 90 minus theta is equal to secant theta. ఇవి మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఇవి రెండు ఈక్వల్గా ఎలా అయ్యాయి అనే అటువంటి అంశాన్ని గురించి నేను ఖచ్చితంగా ట్రిగనోమెట్రికల్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ లో తెలియజేశాను. దాన్ని నేను ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను, మీరు అది చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఈ దిస్ బోత్ ఆర్ ఈక్వల్ ఎలా అయ్యాయి అనేది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ tan 48, tan 16, tan 42, tan 74 is equal to 1 అని చెప్పాను. I will take the LHS. LHS నేను తీసుకున్నా. LHS ఏముంది ఇక్కడ? tan 48 degrees, tan 16 degrees, tan 42 degrees and tan 74 degrees. ఇక్కడ ఏవి కాంప్లిమెంటరీ యాంగిల్ చూడండి. 48 degrees, 42 degrees కాంప్లిమెంటరీ యాంగిల్స్. 48 plus 42 is equal to 90 degrees. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంది? బోత్ యాంగిల్స్ సమ్ ఈజ్ 90 degrees, then these called కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఇక్కడ ఇది రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఇక్కడ 74 16, 74 plus 16 is equal to 90 degrees. These both are complementary angles. కాబట్టి నేను దీన్ని ఏం చేస్తున్నాను అంటే tan 48 degrees, tan 42 degrees ఒక దగ్గర రాసిస్తున్నా. నెక్స్ట్ tan 16 degrees, tan 74 degrees. అంటే ఈ రెండు కాంప్లిమెంటరీ యాంగిల్లో ఏదో ఒక్కదాన్ని మాత్రం మనం చేంజ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ దెన్ దిస్ ఇంప్లైస్ ఇక్కడ నేను 48 డిగ్రీస్ చేంజ్ చేశాను అనుకోండి. tan 48 degrees is equal to మనకి ఇక్కడ ఏమవుతుంది? 90 degrees minus 42 degrees అయిపోతుంది. ఇక్కడ tan 42 అంటే tan 42 గానే ఉంచేసాం. నెక్స్ట్ ఇక్కడ tan 60 degrees నేను ఏ విధంగా రాస్తున్నాను అంటే tan of 90 degrees minus 74 degrees is equal to 16 degrees. 90 minus 74 is equal to 16 degrees. సేమ్ సెకండ్ వన్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంచాలి, tan 74 డిగ్రీ గానే ఉంచాలి. కాంప్లిమెంటరీ యాంగిల్స్ లో ఒకదాన్ని మాత్రమే మనం చేంజ్ చేసి సెకండ్ వన్ ని యాజ్ ఇట్ ఈస్ గా ఉంచేస్తూ ఉన్నాం అన్నమాట ఇక్కడ. దెన్ దిస్ ఇంప్లైస్ ఇక్కడ tan of 90 minus 42 అని రాశాం కాబట్టి tan of 90 minus theta is equal to cot theta. Therefore on this place cot 42 degrees into tan 42 degrees. నెక్స్ట్ tan of 90 minus 74 రాశాం కాబట్టి tan of 90 minus is equal to cot theta కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏమైపోతుంది? cot of 74 degrees into tan of 74 degrees అయిపోతుంది. ఓకే, ఇక్కడ therefore మనం యూజ్ చేసింది ఏంది కాంప్లిమెంటరీ యాంగిల్స్ లో? tan of 90 minus theta is equal to cot theta అన్నటువంటి అంశాన్ని మనం యూజ్ చేసుకున్నాం. ఇక్కడ cot అనేది దేనికి? tan కు రెసిప్రోకల్. tan యొక్క రెసిప్రోకల్ ఏంది? cot యొక్క రెసిప్రోకల్ ఏంది? tan. అదే sin యొక్క రెసిప్రోకల్ ఏంది? cosec. cosec యొక్క రెసిప్రోకల్ ఏంది? sin. cos యొక్క రెసిప్రోకల్ ఏంది? cosec. sec యొక్క రెసిప్రోకల్ ఏంది? cos. కాబట్టి ఇక్కడ cot ని మనం ఏం రాసుకోవచ్చు అంటే 1/tan 42 గా రాసుకోవచ్చు. 1/tan 42 degrees ఇంటూ సేమ్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా tan ఇంటూ tan 42 అంటే tan 42 నే. ఇక్కడ cot 74 ను మనం ఏం రాసుకోవచ్చు? 1/tan 74 ఇంటూ tan 74 అంటే tan 74 degrees. ఓకే, ఎప్పుడైతే న్యూమరేటర్ లో ఉన్నవన్నీ న్యూమరేటర్ లోనే ఉంచేసుకోవాలి, డినామినేటర్ లో ఉన్నదంతా డినామినేటర్ లో మల్టిప్లై చేసుకోవాలన్నమాట. tan 42/1 is equal to tan 42, tan 74/1 is equal to tan 74 కాబట్టి డినామినేటర్ లో 1 రాసిన ఒకటే రాయకున్నా ఒకటే. దిస్ బోత్ ఆర్ ఈక్వల్ కాబట్టి tan 42/1 is equal to tan 42 degrees కాబట్టి therefore 1 into tan 42
is equal to tan 42 into 1 into tan 74 by tan 42 into 1 tan 42 into tan 74 into 1 tan 74 is equal to 1. ఇక్కడ therefore మనకు వచ్చినటువంటిది ఏంది tan 48 tan 16 degrees into tan 42 into tan 74 degrees is equal to RHS. ఇక్కడ మనం LHS అనే దాన్ని తీసుకొని సాల్వ్ చేస్తే వచ్చింది RHS. Since LHS is equal to RHS is equal to RHS, both are equal. LHS is equal to RHS అనేది మనకు వచ్చేసింది అన్నమాట. ఓకే, ఇది క్లియర్? ఎనీ డౌట్? మనం ఇక్కడ ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ను తీసుకున్నాం. tan 48, tan 16, tan 42, tan 74. ఇందులో ఏవి కాంప్లిమెంటరీ యాంగిల్స్ వాటన్నిటిని ఒక దగ్గర ఫామ్ చేసుకున్నాం. tan 48, tan 42 కాంప్లిమెంటరీ యాంగిల్స్ కాబట్టి పక్కన రాసేసుకున్నాం. tan 16, tan 74 అనేది కాంప్లిమెంటరీ యాంగిల్స్ కాబట్టి ఒక దగ్గర రాసుకున్నాం. ఆ రెండిట్లో ఏదో ఒకదాన్ని మాత్రం మనం చేంజ్ చేసుకోవాలి కాబట్టి tan 48 చేంజ్ చేస్తే tan 90 - 42, అదేవిధంగా ఇక్కడ tan 16 చేంజ్ చేస్తే tan 90 - 74 అయిపోయింది. ఎప్పుడైతే చేంజ్ చేసినటువంటి వాల్యూ ఏమైపోతుంది tan 90 - cot θ కాబట్టి tan అనేది cot గా మారిపోయింది. అదేవిధంగా ఇక్కడ కూడా cot 74 గా మారిపోయింది. tan యొక్క రెసిప్రోకల్ cot కాబట్టి ఇప్పుడు cot ని రాస్తున్నాం 1/tan 42 గా రాసుకున్నాం. 1/tan 42 into tan 42. ఇక్కడ 1 cot 74 అంటే 1/tan 74 into tan 74. ఈ న్యూమరేటర్ లో ఉన్నాయని న్యూమరేటర్ మల్టిప్లై చేసి tan 42 into tan 74 by డినామినేటర్ మల్టిప్లై చేసి tan 42 into tan 74. both are cut 1 వచ్చేసింది. అంటే LHS తీసుకుంటే RHS వచ్చేసింది. కాబట్టి tan 48 into tan 16, tan 42 into tan 74 is equal to 1. Therefore LHS is equal to Hi. Today I will explain the trigonometrical chapter exercise 11.3 second bit. Show that second bit lo second question. Cos 36 minus cos 54, cos 36 into cos 54 minus sin 36 into sin 54. ఇక్కడ మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్ని చేయడానికి ఖచ్చితంగా ట్రిగోనోమెట్రికల్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ గురించి మనకు తెలిసి ఉండాలి. ఇక్కడ sin 90 - cos θ అవుతుంది, cos 90 - sin θ అవుతుంది, tan 90 - cot θ అవుతుంది, cot 90 - tan θ అవుతుంది, sec 90 - cosec అవుతుంది, cosec 90 - secant θ అవుతుంది. ఇవన్నీ ఎలా ఈక్వల్ అయ్యాయి అన్న దాని గురించి నేను ట్రిగోనోమెట్రికల్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ లో తెలియజేశాను. ఆ వీడియోని ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను, మీరు చూడండి. ఓకే, ఇక ప్రాబ్లం లోకి వచ్చేసి ఇక్కడ cos of 36 cos 54 degrees, these both are complementary angles. sin 36 sin 54 is equal to 54 plus 36 is equal to 90 degrees. Therefore these both are complementary angles. ఇక్కడ LHS అనేది మనకి ఈ విధంగా ఇచ్చాడు. cos 36 cos 54 minus sin 36 sin 54 ఇచ్చాడు. RHS is equal to 0. అంటే LHS తీసుకొని RHS ని మనం ప్రూవ్ చేయాలి. ఇక్కడ నేను LHS ని తీసుకుంటున్నాను. LHS ఏమి ఇచ్చాడు? cos 36 degrees cos 54 degrees minus sin 36 degrees sin 54 degrees. LHS తీసుకొని RHS ప్రూవ్ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి ఈ cos వాల్యూస్ ఇక్కడ ఏమో sin వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి మొత్తం sin వాల్యూస్ గానైనా మార్చుకోవాలి, లేదా ఇక్కడ ఉన్న మొత్తాన్ని cos వాల్యూస్ గానైనా మార్చుకోవాలి. దానికోసం నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ ఉన్నటువంటి cos మొత్తం sin గా నేను చేంజ్ చేస్తున్నాను. ఇప్పుడు cos 36 degrees ను నేనేం చేస్తున్నా అంటే cos of 90 degrees minus 54 degrees గా రాస్తున్నా. అదే ఇక్కడ ఉన్నటువంటి cos 54 degrees నేనేం చేస్తున్నా అంటే cos of 90 degrees minus 36 degrees రాస్తున్నా. is equal minus అంటే minus sin 36 degrees sin 54 degrees as it is గా రాసేస్తున్నా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి రెండు కాస్లను మనం సైన్ గా చేంజ్ చేయడం కోసం ఇక్కడ ఉన్న cos 36 degrees 54 degrees అనేవి కాంప్లిమెంటరీ యాంగిల్స్ కాబట్టి 36 degrees అంటే 90 - 54 is equal to 36. cos of 36 degrees ని ఏ విధంగా రాసా? cos of 90 - 54 degrees రాసా.
కాస్ ఆఫ్ 54 డిగ్రీస్ నేను ఏం చేసా కాస్ ఆఫ్ 90 మైనస్ 36 డిగ్రీస్ అని రాశాను. మైనస్ అంటే మైనస్ యాజ్ ఇట్ ఈస్గా sin 36 sin 54 డిగ్రీస్ యాజ్ ఇట్ ఈస్గా రాసేసాను. ఇక్కడ ఎప్పుడైతే కాస్ ఆఫ్ 90 మైనస్ థీటా అని రాసామో కాస్ ఆఫ్ 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు sin థీటా అవుతుంది. అంటే కాస్ 90 మైనస్ 54 degrees is equal to sin 54 degrees into cos of 90 minus 36 degrees is equal to sin 36 degrees. Okay, minus sin 36 degrees sin 54 degrees. Okay na? Same as it is sin 36 degrees sin 54 degrees రాశాను. ఇక్కడ దేని ప్రకారం నేను ఇది రాశాను అంటే cos 90 minus theta is equal to cos 90 minus theta is equal to sin theta కాబట్టి ఓకేనా. ఈ cos 36 degrees ను cos of 90 minus 54 degrees గా రాసుకున్నా. cos of 90 minus 54 degrees is equal to sin 54 degrees. ఎందుకు అంటే cos 90 minus theta is equal to sin theta కాబట్టి cos 90 minus theta theta plus 54 ఉంది కాబట్టి cos 90 minus theta is equal to sin 54 degrees అయిపోయింది. అదేవిధంగా cos 90 మైనస్ 36 డిగ్రీస్ ఇక్కడ ఏమైపోయింది sin 36 డిగ్రీస్ అయిపోయింది. మైనస్ అంటే మైనస్ sin 36 డిగ్రీస్ sin 54 డిగ్రీస్ ఇక్కడ ఈ విధంగా అయిపోయింది. దెన్ దిస్ ఇంప్లైస్ ఇక్కడ sin 54 sin 36 అన్నా ఒకటే sin 36 sin 54 అన్నా ఒకటే. ఎందుచేత అంటే a ఇంటూ b ఈజ్ ఈక్వల్ టు b ఇంటూ a కాబట్టి. ఓకే, 2 4 జా 8 ఒకవేళ సపోజ్ 2 4 జా 8 అన్నా ఒకటే 4 2 జా 2 4 జా 8 అన్నా ఒకటే 4 2 జా 8 అన్నా ఒకటే. ఓకేనా. therefore sin 54 sin 36 sin 36 sin 54 get cancel. that answer is equal to 0. అంటే sin 34 sin 36 లో నుంచి sin 36 sin 54 తీసివేస్తే 0 వచ్చేస్తుంది. అంటే RHS వచ్చేస్తుంది. LHS is equal to LHS తీసుకుంటే ఏమొచ్చింది RHS వచ్చేసింది. కాబట్టి ప్రాబ్లం ఏమైపోయింది సాల్వ్ అయిపోయింది అన్నమాట. cos 36 cos 54 degrees is equal to minus sin 36 degrees sin 54 is equal to 0. Okay, is it clear? Any doubt? ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లంను LHS తీసుకొని RHS వచ్చేసింది. LHS తీసుకొని RHS కాబట్టి ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయింది. ఓకే, is it clear? I will go to the next problem.